వర్షం అంటే వర్షమే 3 నెలలుగా పడుతూనే ఉంది. ముసురు పట్టింది అంటారే, ఆ ముసురు పట్టింది ఇక్కడ. చూడండి కొండల్ని, మొత్తం కొండ ఇదంతా ఇటు అటు మొత్తం అంతా కొండే ఉండుండేది. ఆ కొండను తొలిచి ఇలాగ రోడ్డు కట్టారు. ఆ మీదన కూడా ఇంకా కొండ అలా వదిలేశారు. అంటే ఆ కొండ మీదంతా కూడా కొండ ఉంటుంది. కింద నుంచి ఇలాగ రోడ్డు, మరి ఇగో లోపల నుంచి చూసారా ఇలాగా రోడ్డు మార్గం మీదంతా అయితే కొండలు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు చూసాం కదా మీదన కొండలు ఉన్నాయి. ఇదంతా కూడా అండర్ గ్రౌండ్లో ఇలాగా ఈ రోడ్డుని హైవే రోడ్డు నిర్మించడం జరిగింది. ముంబైలో ఇది ముంబై నాసికా హైవేలోనా ఇది కొత్త రోడ్డు, కొత్తగా తయారైన రోడ్డు ఇది. ముంబై నాసిక్ హైవే రోడ్ ఇది ముంబైలో. ముంబై నాసిక్ హైవే రోడ్డు. ऊपर क्या మౌంటైన్. ఓ కొండ ఉందట మీదని. ఆ కొండని తొలిచి ఇలా ఇక్కడ ఈ దారిని నిర్మించారు. మీదంతా కొండలు ఉన్నాయట, కింద నుంచి ఈ దారి. నాసిక్ నుంచి వస్తున్నాము, నాసిక్ నుంచి ముంబై వెళ్ళే దారి అన్నమాట. ఇదంతా కూడా చాలా పొడవైన రోడ్డు కట్టారు. చాలా పొడవుగా ఉన్న హైవే అట్ట ఇది. ఇది మొత్తం 8 hours అట్ట. నాసిక్ టు నాగపూర్ టు కొంకన్ 8 hours ఇలాగే ఇందులోనే జర్నీ అట. నీకు అరగంటకి పైగానే ఈ అండర్ గ్రౌండ్ హైవేలో ప్రయాణం చేశాను. ఇప్పుడు చూడండి అక్కడ ఇది పూర్తి అయిపోతున్నట్టుంది. ఈ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వస్తున్నట్టున్నాము. అది చూడండి, ఎస్ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చాం. ఇది ఓపెన్ అన్నమాట. ఇదంతా ఇలా కొండల తొలిచి మధ్యలో నుంచి కట్టిన ఆ స్వరంగ మార్గం.